ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నిన్న బాలానగర్లో గురుకులంలో 10వ తరగతి విద్యార్థి ఆరాధ్య అనుమానాస్పద మృతి చెందడంతో ఆమె స్వగ్రామమైనటువంటి వెల్దండ మండలం చొక్కన్నపల్లిలో ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, మిషన్ భగీరథ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్తో పాటు జడ్పీటీసీ విజితారెడ్డి వీరంతా కలిసి కూడా అమ్మాయి ఆరాధ్య మృతదేహానికి నివాళులర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి పరిస్థితి. అనంతరం వారికి ఒక 50,000 రూపాయలు కూడా ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 420 రోజులు అయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి, ఇప్పటికే రాష్ట్రంలో 56 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారని చెప్పేసి, దేశంలోనే విద్యాశాఖ మంత్రి లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే అని చెప్పేసి, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల గురుకులాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి అని చెప్పేసి, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన కూడా పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఏ పార్టీలో లేని విధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా వారికి వారి కుటుంబానికి అండదండగా ఉంటుందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాలకు 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కులను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేశారు. తిమ్మాజిపేటకు చెందినటువంటి పాండు, అమ్మపల్లికి చెందినటువంటి బాలరాజు, బిజినపల్లి మండలం కార్కొండకు చెందినటువంటి భీముడికి వాళ్ళ 3 కుటుంబాలకు కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 2 లక్షల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కూడా వాళ్ళ కృతజ్ఞతలు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే 4 రోజుల క్రితం చారకొండ మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు నిమిత్తం 29 ఇళ్లు నేల కూల్చడంతో అందులో మర్రిపల్లికి చెందినటువంటి నూనె విష్ణు కుటుంబం ఇల్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు కేవలం ఒక చెట్టు కింద ఒక గుడిసె వేసుకొని వాళ్ళు కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే వాళ్ళ పిల్లలతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి, మేము అంటే ఉన్న ఫలంగా మాకు చెప్పా పెట్టకుండా నష్టపరిహారం కూడా మేము తీసుకోలేదు, దాంతోపాటుగా మేము ఒక చావుకు వెళ్ళి వచ్చే లోపలే ఇల్లు తాళమేసిన ఇల్లును కూల్చివేశారని చెప్పేసి, ఇల్లు కూల్చడంతో పాటు అందులో ఉన్న సామాను కూడా వాళ్ళు తీసుకెళ్లారని చెప్పేసి, మేము కట్టుబట్టలతో ఒక గుడిసెలో నివసిస్తున్నామని చెప్పేసి, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు పునరావాసంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే పేద ప్రజల ఇల్లు కూలగొట్టడంతో అక్కడ ఉన్న వారంతా కూడా ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.